హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వికీస్ మామ్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు మనం మటన్ గీ రోస్ట్ చేసుకుందాం. మటన్ 1 కిలో మటన్ తీసుకున్నాను నేను. ఇది ఫస్ట్ మనం బాయిల్ చేసుకోవాలి. కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి నెయ్యి, ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దీంట్లోకి 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ షాజీరా, 1 ఇలాచి, 1 ఇంచు చెక్క, 2 లవంగాలు వేసి దీంట్లోకి మటన్ వేసుకోవాలి. మటన్ కలుపుది ఇది పట్టుకొని దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపు, 1 హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, కారం 1 స్పూన్, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని హాఫ్ గ్లాస్ వాటర్, కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇది ఒక 5 విజిల్స్, 5 విజిల్లు వచ్చే వరకు పెట్టుకోవాలి. ఐదు విజిల్లు వచ్చిన తర్వాత తీసి తర్వాత ఫ్రై చేసుకుందాం, గీ రోస్ట్ చేసుకుందాం. మటన్ ముక్కల్ని సపరేట్గా, సూప్ని సపరేట్గా పెట్టుకొని ఒక బాండీలో నెయ్యి 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని 3-4 స్పూన్స్ జీడిపప్పు, క్యాష్యూ ఒక 20 వరకు తీసుకోవాలి. 20 క్యాష్యూస్ తీసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. ఫస్ట్ నెయ్యిలో ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ ముక్కల్ని ఆ నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మటన్ ముక్కలు నెయ్యిలో బాగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ ఎక్కువ వేయకండి, ఫస్ట్ వేసాం కదా, చూసుకొని
వేయాలి. కారం, గరం మసాలా, వేసి కలుపుకొని ఈ వాటర్ ఉన్నాయి కదా, కుక్కర్లో ఉడికించేటప్పుడు ఉన్న వాటర్ మనకి అన్నీ అవసరం లేదు, కొద్దిగా కలుపుకోవాలి. ఈ వేసుకున్న వాటర్ అన్నీ ఇమిరిపోవాలి. ఇమిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు కారం ఇవి టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని కింద మాడకుండా అంటకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కరివేపాకు, పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇవి వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు క్యాష్యూ వేసుకుందాం. నెక్స్ట్ కొత్తిమీర, మటన్ గీ రోస్ట్ రెడీ అయిందండి. మటన్ గీ రోస్ట్ బాగుందా?